అప్లికేషన్ ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ ఫర్ లార్జ్ మోడల్స్ పెద్ద ఏఐ డీప్ లెర్నింగ్ మోడల్స్ను ఎఫిషియెంట్గా డిప్లాయ్ చేయడం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని వాట్ ఈస్ ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్, వై ఇట్ ఈస్ నీడెడ్, ఎగ్జామ్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ టెక్నిక్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, ఛాలెంజెస్ వంటి క్వశ్చన్స్ ఇచ్చిన ఈ ఆన్సర్ రాయవచ్చు. ఇంట్రడక్షన్, పరిచయం. లార్జ్ మోడల్స్ అంటే జీపీటీ, ఎల్ఎల్ఎం, విజన్ ట్రాన్స్ఫార్మర్ వంటి చాలా ఎక్కువ పారామీటర్స్ కలిగిన డీప్ లెర్నింగ్ మోడల్. ఉదాహరణకు ఒక మోడల్లో బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటే దానిని కంప్యూటర్ లేదా మొబైల్ డివైస్లో రన్ చేయడం కష్టం. అందువల్ల మోడల్ను తక్కువ మెమొరీ, తక్కువ కంప్యూటేషను, తక్కువ లేటెన్సీ మరియు తక్కువ పవర్తో ఉపయోగించే విధానాన్ని ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ లార్జ్ మోడల్స్ అంటారు. సింపుల్ డెఫినేషను, ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ మీన్స్ అంటే ఏంటి? లార్జ్ ఏఐ మోడల్స్ మినిమం కంప్యూటేషనల్ రిసోర్స్ ఉపయోగిస్తూ ఫాస్ట్, లో కాస్ట్ అండ్ రిలయబుల్ మేనర్లో రియల్ వరల్డ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయడం. వై ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ ఈజ్ నీడెడ్? లార్జ్ మోడల్ పవర్ఫుల్ అయినప్పటికీ డిప్లాయ్మెంట్ సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఎట్లాంటి సమస్యలు వస్తాయంటే హై మెమొరీ రిక్వైర్మెంట్ ఒకటి అవసరం ఉంటుంది, దానివల్ల సమస్య వస్తుంది. లార్జ్ మోడల్ చాలా పారామీటర్స్ కలిగి ఉండడం వల్ల ఎక్కువ ర్యామ్ కానీ వర్చువల్ ర్యామ్ కానీ అవసరం వస్తుంది. హై కాంపిటీషన్ అంటే ఏంది? మోడల్ ఇంటర్ఫేస్ కోసం చాలా జీపీయూ, సిపియూ కాంపిటీషన్ అవసరము. హై లేటెన్సీ అంటే ఏంటి? యూజర్ క్వైరీకి రెస్పాన్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం ఉండవచ్చు. లేటెన్సీ అంటే రిక్వెస్ట్ పంపించినప్పటి నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు పట్టే సమయం. హై కాస్ట్ అంటే ఏంది? పవర్ఫుల్ జీపీయూ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖరీదైనవి. పవర్ కన్జంప్షను. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే పవర్ కన్జంప్షను. లార్జ్ మోడల్ రన్ చేసేటప్పుడు ఎక్కువ ఎలక్ట్రిసిటీ అవసరము. ఎడ్జ్ డివైస్ లిమిటేషన్స్ అంటే మొబైల్ ఫోను, ఐఓటీ డివైసెస్, ఎంబెడెడ్ సిస్టమ్ వంటి డివైసెస్లో లిమిటెడ్ మెమొరీ మరియు కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి లార్జ్ మోడల్ ఎఫిషియెంట్గా డిప్లాయ్ చేయడం అవసరం. టెక్నిక్ ఫర్ ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్. ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ కోసం ముఖ్యమైన టెక్నిక్ క్వాంటైజేషను, ప్రూనింగు, నాలెడ్జ్ డిస్టిలేషను, మోడల్ కంప్రెషను, ఎఫిషియెంట్ ఇంటర్ఫేసు, హార్డ్వేర్ యాక్సిలరేషను, డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్ డిప్లాయ్మెంటు, ఎడ్జ్ డిప్లాయ్మెంటు ఎగ్జామ్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇవి. క్వాంటైజేషన్ అంటే ఏంటి? క్వాంటైజేషన్ అంటే మోడల్ పారామీటర్స్ మరియు కాంపిటీషన్లోనూ హై ప్రిసిషను మంచి లోయర్ ప్రిసిషను మార్చడం. అంటే కాంపిటీషన్లోనూ హై ప్రిసిషన్ నుంచి లో ప్రిసిషన్కి మార్చడం. సాధారణంగా FP32, FP16, INT8, INT4. ఉదాహరణకు FP32 పారామీటర్స్ 32-బిట్ ప్రెసిషన్లో ఉంటాయి. వాటిని INT8కి మార్చితే మెమొరీ రిక్వైర్మెంట్ గణనీయంగా తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్. మెమరీ యూసేజ్ తగ్గుతుంది, ఇంటర్ఫేస్ స్పీడ్ పెరుగుతుంది, పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, మోడల్ డిప్లాయ్మెంట్ కాస్ట్ తగ్గుతుంది. ఎగ్జాంపుల్, మొబైల్ ఎడ్జ్ డివైజెస్లో LLM రన్ చేయడానికి 8-బిట్ లేదా 4-బిట్ క్వాంటైజేషన్ ఉపయోగించవచ్చు. సెంటెన్స్ క్వాంటైజేషన్ రెడ్యూసెస్ న్యూమరికల్ ప్రిసిషన్ ఆఫ్ మోడల్ పారామీటర్స్ వైల్ మెయింటైనింగ్ Quantization reduces the numerical precision of model parameters while maintaining acceptable model accuracy. ప్రూనింగ్ అంటే ఏంది? ప్రూనింగ్ అంటే మోడల్లో ఉపయోగించే తక్కువగా ఉన్న వెయిట్స్, న్యూరాన్స్ లేక కనెక్షన్ తొలగించడము. అంటే మోడల్లో అవసరం లేని భాగాలు రిమూవ్ చేస్తే మోడల్ చిన్నదిగా చేస్తాము. అన్స్ట్రక్చర్డ్ ప్రూనింగ్ అంటారు. స్ట్రక్చర్డ్ ప్రూనింగ్గా మారుస్తాము. బెనిఫిట్స్ ఏంటి? మోడల్ సైజ్ తగ్గుతుంది, కంపిటీషన్ తగ్గుతుంది, ఇన్ఫరెన్స్ ఫాస్టర్ అవుతుంది, మెమొరీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. మోడల్లో 1000 కనెక్షన్స్ ఉంటే వాటిలో 30 చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయవచ్చు. నాలెడ్జ్ డిస్టిలేషన్లో ఒక పెద్ద టీచర్ మోడల్ నాలెడ్జ్ను చిన్న స్టూడెంట్ మోడల్కి నేర్పుతుంది. లార్జ్ మోడల్ నాలెడ్జ్ స్మాల్ స్టూడెంట్ మోడలు. టీచర్ మోడల్ పవర్ఫుల్గా ఉంటుంది, స్టూడెంట్ మోడల్ చిన్నదిగా ఫాస్ట్గా ఉంటుంది. స్టూడెంట్ మోడల్ టీచర్ యొక్క బిహేవియర్ నేర్చుకోవడం ద్వారా సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. బెనిఫిట్
మోడల్ సైజ్ తగ్గించడము, ఇన్ఫరెన్స్ స్పీడ్స్ పెరగడము, డిప్లాయ్మెంట్స్ ఈజీ అవుతుంది. మొబైల్ ఎడ్జ్ డివైజెస్ ఉపయోగించవచ్చు. ఇంపార్టెంట్ ఎగ్జామ్ లైన్ నాలెడ్జ్ డిస్టిలేషన్, ట్రాన్స్ఫర్ నాలెడ్జ్ ఫ్రమ్ లార్జ్ టీచర్ మోడల్ టు స్మాలర్ స్టూడెంట్ మోడల్ ఫర్ ఎఫిషియంట్ డిప్లాయ్మెంట్. మోడల్ కంప్రెషన్ అంటే లార్జ్ మోడల్ను స్మాల్ రిప్రజెంటేషన్గా మార్చి స్టోరేజ్ మరియు కాంపిటీషన్ రిక్వైర్మెంట్ తగ్గించడం. దీంట్లో క్వాంటైజేషను, ప్రూనింగు, నాలెడ్జ్ డిస్టిలేషను, వెయిట్ షేరింగు వంటి టెక్నిక్స్ ఉపయోగించవచ్చు. మెయిన్ గోల్ లార్జ్ మోడల్, స్మాలర్ మోడల్, ఫాస్ట్ డిప్లాయ్మెంట్, ఎఫిషియంట్ ఇన్ఫరెన్స్. ట్రైనింగ్ కంటే డిప్లాయ్మెంట్ సమయంలో ఇన్ఫరెన్స్ చాలా ముఖ్యమైనది. ఇన్ఫరెన్స్ అంటే ట్రైన్డ్ మోడల్ కొత్త ఇన్పుట్కి ప్రిడిక్షన్ లేదా రెస్పాన్స్ ఇవ్వడం. ఎఫిషియంట్ ఇన్ఫరెన్స్ కోసము బ్యాచింగ్ చేయడము, కోచింగ్, ఆప్టిమైజ్డ్ కెర్నల్స్, మెమొరీ మేనేజ్మెంట్, ప్యారలల్ ప్రాసెసింగ్ వంటి మెథడ్స్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, యూజర్ రిక్వెస్ట్ను సపరేట్ ప్రాసెస్ చేయడం కంటే మల్టిపుల్ రిక్వెస్ట్ బ్యాచెస్గా ప్రాసెస్ చేస్తే హార్డ్వేర్ యూటిలైజేషన్ మెరుగుపడుతుంది. హార్డ్వేర్ యాక్సిలరేషన్, లార్జ్ మోడల్ను ఫాస్టర్గా రన్ చేయడానికి స్పెషలైజేషన్ హార్డ్వేర్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, జీపీయూ, టీపీయూ, ఎన్పీయూ, ఏఐ యాక్సిలరేటర్. ఇవి ప్యారలల్ కంపిటీషన్ సపోర్ట్ చేస్తాయి. సిమిలర్ ఐడియాస్, జీపీయూ జనరల్ పర్పస్ కంపిటీషను, సిపియు, జీపీయూ, టీపీయూ, ఎన్పీయూ ఆల్ ప్యారలల్ కాంపిటీషన్ ఆప్టిమైజ్ చేస్తే అందువల్ల ఇన్ఫరెన్స్ స్పీడ్ పెరుగుతుంది. క్లౌడ్ డిప్లాయ్మెంట్, లార్జ్ మోడల్ను క్లౌడ్ సర్వీస్లో డిప్లాయ్ చేయవచ్చు. యూజర్ రిక్వెస్ట్ క్లౌడ్ సర్వీస్ వెళ్తుంది, క్లౌడ్ సర్వీస్కి వెళ్తుంది. యూజర్ రిక్వెస్ట్ యూజర్ ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ ఏ మోడల్లో రెస్పాండ్ అయిపోయి రెస్పాన్స్ తీసుకొని యూజర్ యూజ్ చేస్తాడు. క్లౌడ్ మోడల్లో రెస్పాన్స్ యూజర్కి వెళ్తుంది అంటే మళ్ళీ యూజర్కి వస్తుంది. పవర్ఫుల్ హార్డ్వేర్ అవైలబుల్, లెజెన్సీ మెమొరీ అవైలబుల్. అడ్వాంటేజ్ దీనివల్ల మోడల్ సర్టన్లీ మెయింటైన్ చేయవచ్చు, మల్టిపుల్ యూజర్ సపోర్ట్ చేయవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇంటర్నెట్ డిపెండెన్సీ ఉంటుంది, నెట్వర్క్ లేటెన్సీ ఉంటుంది, క్లౌడ్ కాస్ట్ అవుతుంది, ప్రైవసీ కన్సర్న్ అవుతుంది. ఎడ్జ్ డిప్లాయ్మెంట్ అంటే ఏఐ మోడల్ను యూజర్కి దగ్గరగా ఉన్న డివైస్లు రన్ చేయడం. ఎగ్జాంపుల్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ కెమెరా, ఐఓటీ డివైజెస్, ఆటోనమస్ వెహికల్, ఇండస్ట్రియల్ డివైజెస్, ఇలాంటి వాటిల్లో ఎడ్జ్ డిప్లాయ్మెంట్ పనిచేస్తుంది. అంటే ఎడ్జ్ డిప్లాయ్మెంట్ ఏ మోడల్ను యూజర్కి దగ్గరగా ఉన్న డివైస్లో పనిచేస్తుంది. అదే ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్: లో లేటెన్సీ, లెస్ నెట్వర్క్ డిపెండెన్సీ, బెటర్ ప్రైవసీ, రియల్ టైమ్ ప్రాసెసింగ్. కానీ ఎడ్జ్ డివైజెస్లో మెమొరీ మరియు కంప్యూటేషనల్ లిమిటెడ్గా ఉంటాయి. అందుకే క్వాంటైజేషను, ప్రూనింగ్, డిస్టిలేషన్ వంటి టెక్నిక్స్ అవసరం. అప్లికేషన్ ఎఫిషియన్సీ డిప్లాయ్మెంట్ రియల్ వరల్డ్ అప్లికేషన్లో ఉపయోగించబడుతుంది. మొబైల్ ఏఐ, స్మార్ట్ ఫోన్స్లోను ఏఐ అసిస్టెన్స్, ట్రాన్స్లేషను, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత చాట్ బోర్డ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో ఎఫిషియెంట్గా డిప్లాయ్ చేసి ఫాస్ట్ రెస్పాన్స్ ఇవ్వవచ్చు. ఆటోనమస్ వెహికల్, రియల్ టైమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ మరియు డెసిషన్ మేకింగ్ కోసము లో లేటెన్సీ ఏఐ అవసరం. హెల్త్ కేర్, మెడికల్ ఇమేజ్ అనాలిసిస్లో క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టంలో ఎఫిషియెంట్ మోడల్ను ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ కెమెరాస్, రియల్ టైమ్ ఫేస్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసము ఎడ్జ్ ఏఐ డిప్లాయ్మెంట్ ఉపయోగిస్తారు. ఐఓటీ, లిమిటెడ్ రిసోర్సెస్ ఐఓటీ డివైస్లో కంప్రెస్డ్ ఏఐ మోడల్ రన్ చేయవచ్చు. రికమెండేషను, ఈ-కామర్స్ మరియు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ఫాస్ట్ రికమెండేషన్ ఇవ్వడానికి ఎఫిషియంట్ ఇన్ఫరెన్స్ అవసరము. ఇండస్ట్రియల్లో ఆటోమేషను, ఫ్యాక్టరీస్ డిఫెక్ట్ డిటెక్షన్ మరియు ప్రిడిక్టివ్ మెయింటైన్ కోసము ఏఐ మోడల్ డిప్లాయ్ చేస్తారు. ఛాలెంజెస్: ఎఫిషియంట్ డిప్లాయ్మెంట్లో ముఖ్యమైన ఛాలెంజెస్ ఏంటివి? అక్యురసీ వర్సెస్ ఎఫిషియన్సీ. మోడల్ చిన్నగా చేస్తే అక్యురసీ తగ్గే అవకాశం ఉంటుంది. హార్డ్వేర్ కంపాటబిలిటీ, డెఫిషియన్సీ ఇన్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ ఆప్టిమైజేషన్ అవసరము. మెమొరీ కాన్స్టెంట్, లార్జ్ మోడల్కి ఎక్కువ మెమొరీ అవసరం. లేటెన్సీ, రియల్ టైమ్ అప్లికేషన్స్లో రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉండాలి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, క్లౌడ్లో సెన్సిటివ్ డేటా పంపేటప్పుడు ప్రైవసీ సమస్య ఉండవచ్చు. స్కేలబిలిటీ, ఒకసారి చాలా యూజర్స్ రిక్వెస్ట్ పంపినప్పుడు సిస్టమ్ ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయాలి. ఓవరాల్ ప్రాసెస్, ఎగ్జామ్లో డయాగ్రామ్ వేస్తే ఆన్సర్ స్ట్రాంగ్ అవుతుంది. ఏంటది? లార్జ్ మోడల్ ఏఐ నుంచి మోడల్ ఆప్టిమైజేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 3 డివైడ్ అయ్యి క్వాంటైజేషన్ కావాలి, ప్రూనింగ్ కావాలి, డిస్టిలేషన్ కావాలి. ఇవి 3 భాగాలుగా విడిపోవాలి.
తర్వాత మళ్ళీ ఇవన్నీ 3 ఎక్కడికి రావాలి, ఆప్టిమైజేషన్ మోడల్కి రావాలి, హార్డ్వేర్ యాక్సిలరేషన్ జరగాలి. నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్గా విడిపోతుంది. క్లౌడ్ డిప్లాయ్మెంట్ అవుతుంది, తర్వాత ఎడ్జ్ డిప్లాయ్మెంట్ అవుతుంది. క్లౌడ్ డిప్లాయ్మెంట్ ఫాస్ట్ స్కేలబిలిటీ ఉంటుంది, ఎడ్జ్ డిప్లాయ్మెంట్ లో లేటెన్సీ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఎఫిషియన్సీ డిప్లాయ్మెంట్. ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ వల్ల మెమొరీ యూసేజ్ తగ్గుతుంది, ఇన్ఫరెన్స్ స్పీడ్ పెరుగుతుంది, లేటెన్సీ తగ్గుతుంది, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది, డిప్లాయ్మెంట్ కాస్ట్ తగ్గుతుంది. మొబైల్ ఎడ్జెస్లో డివైజెస్ ఏఐ రన్ చేయవచ్చు, మోర్ యూజర్స్ను సైమల్టేనియస్గా సపోర్ట్ చేయవచ్చు, రియల్ టైమ్ ఏఐ అప్లికేషన్స్ సాధ్యమవుతాయి. కంక్లూజన్, ముగింపు ఏంటంటే ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ లార్జ్ మోడల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కన్వర్టింగ్ పవర్ఫుల్ ఏఐ మోడల్, ప్రాక్టికల్ రియల్ వరల్డ్ టైమ్ క్వాంటైజేషన్, ప్రూనింగ్, నాలెడ్జ్ డిస్టిలేషన్, మోడల్ కంప్రెషన్, ఎఫిషియెంట్ ఇన్ఫరెన్స్, హార్డ్వేర్ యాక్సిలరేషన్, క్లౌడ్ డిప్లాయ్మెంట్, ఎడ్జ్ డిప్లాయ్మెంట్ ఆర్ ఇంపార్టెంట్ టెక్నిక్స్. వీటి ద్వారా మోడల్స్ని సిమిలర్గా ఫాస్టరు, చీపరు, ఎనర్జీ ఎఫిషియెంట్గా సిస్టమ్గా మార్చి రియల్ వరల్డ్ అప్లికేషన్లో ఉపయోగించుకోవచ్చు. 1 line conclusion exam. Efficient deployment aim to provide the benefits of large AI model with reduced memory, computation latency, energy consumption and deployment cost while maintaining acceptable accuracy. MTech ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కోర్ పాయింట్ ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ అంటే రెడ్యూస్ మెమొరీ కన్జంప్షను, లెటెన్సీ, ఎనర్జీ కాస్ట్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. మెయింటైన్ అక్యురసీ, రిలయబిలిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఏం కావాలి, టెక్నిక్స్. ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తామో, క్వాంటైజేషన్, ప్రూనింగ్, డిస్టిలేషన్, కంప్రెషను, ఎఫిషియన్సీ ఇన్ఫరెన్సు, హార్డ్వేర్ యాక్సిలరేషను. ఈ డెఫినేషన్ నీడ్ టెక్నిక్స్, అప్లికేషన్స్, ఛాలెంజెస్, అడ్వాంటేజెస్, కంక్లూజన్స్, స్ట్రక్చర్తో ఎక్స్ప్లెయిన్ ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ లార్జ్ మోడల్స్, డిస్కస్ అప్లికేషన్స్, ఎక్స్ప్లెయిన్ టెక్నిక్స్, వై ఎఫిషియెంట్ డిప్లాయ్మెంట్ రిక్వైర్స్, రైట్ షార్ట్ నోట్స్ వంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయవచ్చు.